ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 18వ వచనం. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహుప్రయాసపడెను. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక్కడ ఒక చక్కటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే తమకి బలి అర్పించాలని ఒక సమూహం వస్తుందో వాళ్ళని ఆపుటకు బహుప్రయాసమైంది. అంటే వాళ్ళని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టుగా మనం గమనించాలి. తమని హెచ్చిస్తున్నారు, ప్రభువుకి ఘనత రావాలి అనే ఆలోచన ఇక్కడ వారు కలిగి ఉన్నారని కూడా మనకి వాక్యభాగం ద్వారా అర్థమవుతుంది. మరి ఈరోజు సేవకుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ సేవ ఎలా ఉంది? అడుగడుగున నిన్ను నీవు హెచ్చించుకునే సేవ చేస్తున్నావేమో. నీ సేవ ద్వారా నీ ప్రభువుకి మహిమ రావాలని నీకు తెలిసి కూడా నీకు మహిమ వచ్చే విధంగా, నీకు ఘనత వచ్చే విధంగా ఒకవేళ నీ సేవ కొనసాగిస్తూ ఉన్నావేమో. నీ ద్వారా ఎల్లవేళ ప్రభువుకే ఘనత రావాలని విషయం నీకు ఇప్పటికీ అర్థం కాకపోతే ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నీలో ఎంతైనా మార్పు రావాల్సిన అవసరం ఉంది. నీకు మహిమ వచ్చే విధంగా ఏ సంఘటన జరిగినా నీవు ఖండించాలని కూడా ఈ వాక్య భాగం ద్వారా నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మహిమ వచ్చే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు. పౌలు బర్నబా ఇద్దరూ కూడా లుస్త్రలో వాక్యం ప్రకటించుచుండగా అక్కడ బలహీన పాదములు గల ఒక వ్యక్తిని చూశారు వాళ్ళు. అప్పుడు పౌలు ఆ వ్యక్తిని స్వస్థపరచుట చూసి అక్కడ జనులు పౌలును బర్నబాను దేవుళ్ళుగా భావించి వారికి ఎడ్లను బలిగా అర్పింపవలనని సిద్ధమైపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పౌలు బర్నబా ఈనాటి సేవకుల వలె చాలా సంతోషించకుండా మాకే ఘనత వస్తుంది, మాకే మహిమ వస్తుంది, మాకే బలి అర్పిస్తున్నారు అన్న ఆలోచనలు వాళ్ళలో లేవు సుమా. ఈనాటి సేవకులైతే అటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరిని అనడం లేదు కానీ. కాబట్టి అట్లా ఎవరిని వాళ్ళు హెచ్చించుకోవాలనే ఆ మనస్తత్వం పౌలు బర్నబాకి లేదు. కాబట్టి వాళ్ళు వెంటనే తమ వస్త్రములు చించుకొని చాలా బాధేసింది వాళ్ళకి. ఎందుకంటే ప్రభువుకు రావాల్సిన ఘనత మాకు వచ్చేస్తుందని బాధపడుతూ వస్త్రములు చించుకుని ఆ సమూహంలోకి జొరబడి వారిని ఆపి తాము గొప్పవారం కాదని ప్రభువే గొప్పవాడని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఇంకా వారు అర్పించాలనుకున్న బలిని ఆపడానికి ఎంతో ప్రయాసపడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి కేవలం దేవునికి మాత్రమే మహిమ రావాలని పౌలుకి తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఆపడానికి ప్రయాసపడ్డాడు. కానీ ఈరోజు సేవకుడా, నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా పౌలు వలె ఉన్నావా? పౌలు వలె నిన్ను నీవు తగ్గించుకునే మనస్తత్వం నీవు కలిగి ఉండాలి. పౌలు వలె దేవుని మాత్రమే గణపరచాలనే ఆలోచన నీవు కూడా కలిగి ఉండాలి. పౌలు చేసినటువంటి సేవ నీవు కూడా ఈరోజు చేయగలగాలి. పౌలు వలె కేవలం దేవునికి మాత్రమే మహిమ వచ్చేలాగా నీ సేవను నువ్వు కొనసాగించాలి. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకునే మనస్తత్వం నీలో ఉన్నా, నీకు ఘనత రావాలి అనే ఆలోచన నీలో ఉన్నా ఇప్పుడే వాటిని విడిచిపెట్టు. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు హెచ్చించు. తగిన సమయంలో నీకు రావాల్సిన ఘనత ప్రభువే నీకు ఇస్తాడు. కాబట్టి పౌలు వలె నీవు కూడా మరి నీకు ఎక్కడైనా ఘనత వచ్చే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నా వాటిని వెంటనే ఆపడానికి ప్రయాసపడు. ఆమేన్.